టి సుబ్బరామరెడ్డి లలిత కళా పరిషత్తు సహకారంతో వంశీ ఆర్ట్ థియేటర్స్, ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీమతి మణిశాస్త్రి అమెరికా వాస్తవ్యురాలు నిర్వహణలో 3 రోజులుగా నిర్వహిస్తున్న డాక్టర్ సినారే సినీ గీత రచన స్వర్ణోత్సవ సప్తాహం. తెలుగులో చెప్తే 50 ఏళ్ళయింది నేను పాట మొదలుపెట్టి సినిమాలో. ఇప్పుడు 7 రోజుల పాటు ఆ పాటలు పాడిస్తున్నానని చెప్పాలి. దీనికి సినారే సినీ గీత రచన స్వర్ణోత్సవ సప్తాహం అన్నాడు. దీన్ని సంస్కృతంలో సమాసం అంటారు. మనకు సమోసాలు తప్ప సమాసాలు తెలియని రోజుల్లో ఇలాంటి నామకరణం చేసిన అన్నిటికీ మూలం వంశీ రామరాజును నేను అభినందిస్తున్నాను. ఇక్కడికి వంశీ రామరాజు ఆహ్వానించేది నేను పాటలు రాసిన చిత్రానికి నిర్మాతను, లేక దర్శకుణ్ణి, లేక అందులో నటించిన నటి కానీ నటుణ్ణి కానీ ఆహ్వానించే ఒక నియమం పెట్టుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారితో ప్రారంభమైంది. ఆయన అనేక చిత్రాల్లో నేను రాసిన పాటలను తమ పెదవుల మీద కదిలించారు. నిన్నెవరు ఒక దర్శకుడు పిసి రెడ్డి, ఆర్వి రమణమూర్తి. నాకు 3-4 సినిమాలు ఆయన నిర్మించిన వాటికి పాటలు రాశాను. అలాగే పిసి రెడ్డి దర్శకత్వం. ఈనాడు మన అగ్రేసర నిర్మాతల్లో గణనీయులైన ఏడిద నాగేశ్వరరావు గారు ఇక్కడ ఉన్నారు. నిర్మాత ఆయన. నిర్మాత అంటాడు కానీ నాకు తెలుసు ఆయన అక్కడ కూర్చొని సూచనలు చేస్తుంటాడు. ఒక డైరెక్టర్ కావలసిన లక్షణాలన్నీ ఉన్నాయి కానీ ఎప్పుడు దర్శకత్వం అని పెట్టుకోలేదు. అలాంటి నాగేశ్వరరావు గారు ఉన్నారు. నేను నా చేత ప్రధానంగా చెప్పుకోదగ్గది స్వాతిముత్యం సినిమాలో 3-4 పాటల దాకా రాశాను. స్వాతిముత్యం నాకు అపారమైన కీర్తిని ఆర్జించి ఇచ్చింది. ఇప్పుడు వటపత్రశాయికి వరహాలలాలు, సువ్వి సువ్వి సుబాలమ్మ, మనస్సు పలికే గీతం, ఇవి. అయితే రామాకణవేమిరా ఒకటి ఉంది అందులో. ఈ విశ్వనాథ్ దర్శకాగ్రణి, విశ్వనాథ్ దానికి దర్శకత్వం. మేము ఇళయరాజానేమో సంగీతం. ఇళయరాజా రాకముందే ఈ వటపత్రశాయి ఉందే దీని పల్లవి తయారు చేసి పెట్టుకున్నాం. అంటే ఆయన ఇచ్చే ట్యూన్ జోలపాటకు సరిపోతుందో లేదో అనుకొని మేము రాసి పెట్టుకున్నాం. ఏమిటంటే వటపత్రశాయికి వరహాలలాలి, రాజీవనేత్రునికి రతనాల లాలి, మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి, జగమేలు స్వామికి పగడాల లాలి. ఇందులో 4 రకాలు వచ్చినాయి. ఏది? వరహాలు, ముత్యాలు, రత్నాలు, పగడాలు. అలా రాసి పెట్టాము. అప్పుడు ఇళయరాజా గారు వచ్చారు. ఏమండి, నేను ఒక మంచి ట్యూన్ చేసినాను, మీరు వినాలి అన్నాడు.
దానికి రాయాలని అంటే మేము ఇద్దరం విశ్వనాథ్, నేను, నాగేశ్వరరావు గారు కలిసి క్షమించాలి, మేము ఒక పల్లవి రాయించుకున్నాం నారాయణ రెడ్డి గారితో. వీరిద్దరు అన్నారు, ఒక్కసారి మీరు విన్న తర్వాత మీకు తృప్తిగా లేకపోతే మీరు ఇచ్చిన ట్యూన్కే వారు రాస్తారు అని. మామూలుగా ఇళయరాజా గొప్పతనం ఏమిటంటే ఆయన ముందు ట్యూన్ ఇస్తాడు, అనివార్య పరిస్థితుల్లో తప్ప. అట్లాగా అన్నాడు. ఆయన ట్యూన్ పక్కన పెట్టాడు, ఏది చెప్పండి అన్నాడు. ఆయన అసాధారణమైన మేధాశక్తి ఉన్నవాడు. వెంటనే పలికించాడు, లాలి 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 లాలి. చూడండి ఆ ఎత్తుకోవడంలో అద్భుతం. లాలి 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 అనలేదు. అది కూడా గొప్పగా ఉండేదేమో.